హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ఒక సినిమా విజయవంతంగా పూర్తి కావాలంటే టీం వర్క్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మధ్య సరైన సమన్వయం ఉన్నప్పుడే అది సాధ్యమవుతోంది. సినిమా మేకింగ్లో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వంటివి రావడం సర్వసాధారణమైన విషయం. అయితే అవన్నీ తాత్కాలికమే, తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ కొన్ని విషయాలు మాత్రం కాంట్రవర్సీకి దారితీస్తాయి. ఒకప్పటి పరిస్థితి వేరేలా ఉన్నప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియా బాగా విస్తరించి ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే విషయాలపై అందరూ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ మ్యాటర్ అలాంటిది. లోకేష్ డైరెక్షన్లో 171వ సినిమాగా రజనీ చేయబోతున్న కూలీ షూటింగ్ జూలైలో ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం తన 170వ సినిమా వెట్టయాన్ను వేగంగా పూర్తి చేసుకున్నారు రజనీ. ఇదిలా ఉంటే కూలీ చిత్రం అనుకున్న టైంకి స్టార్ట్ చేయలేకపోతున్నారని తెలిసి డైరెక్టర్ లోకేష్ పై రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారట. దానికి కారణం లోకేష్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ మీదే ఉన్నాడని, ఆ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేస్తానని లోకేష్ చెప్పడం వల్లే రజనీ ఆగ్రహించారని సమాచారం. దీన్ని బట్టి కూలీ జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేందుకు లోకేష్ ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటాడు అనే విషయంలో క్లారిటీ లేదని అర్థమవుతోంది. దీనికి సంబంధించిన వైరల్ అవుతున్న వార్తపై మేకర్స్ కానీ లోకేష్ కానీ స్పందించకపోవడం గమనార్హం. మరి మౌనం చూస్తుంటే కూలీ ప్రారంభం కావడానికే చాలా రోజులు పడుతుందనే వార్తకు బలం చేకూరుతోంది.